తెలంగాణ కాంగ్రెస్ లీడర్లంతా యూపీ మనం ఎక్కుతురు కదా. మల్లు రవి సారు, విహెచ్ సారు, డిప్యూటీ సీఎం విక్రమార్క సార్లంతా రాహుల్ గాంధీ సార్ కోసం ప్రచారాలు చేసేందుకు రాయబరేలికి పయనమైర్రు. మొన్న ఆదిలాబాద్ లో మొత్తం మీదనే వేసుకుని ప్రచారం చేసిన సీతక్క ఇడ ఓట్లయిపోగానే చక్కగా రాయబరేలికి పోయింది. రాహుల్ సార్ కోసం ప్రచారం చేస్తుంది. ఇక ఇందిరమ్మ వీర విధేయుడు, రాజీవ్ గాంధీ అనుంగుడు, అంబర్పేట టైగర్ హనుమంతన్ అయితే ఆన్యమాకామేసిండు. మా రాహుల్ బాబుకే ఓటేయాలవా అనుకుంటా ఓటర్లకు చెప్తున్నాడు. అలే కాదు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అంతా బ్యాగుల బట్టలు చదువుకొని రాయబరేలికి పయనమైర్రు. ఇక ఏఐసిసి స్టార్ క్యాంపెయినర్ హోదాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా రేపో మాపో రాయబరేలికి పయనం కాబోతున్నాడు. అటు బట్టి సార్ కూడా ఒడిశాకు పోయిండు. మరి నువ్వు నాకు తోడు, నేను నీకు తోడు అన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి కట్టుగా కడమ రాష్ట్రాల ప్రచారానికి పోయి అయితే బాగానే తనలాడుతున్నారు. మరి వీళ్ళ ప్రచారం పతారం ఎంత దాకా పనిచేస్తుందో జూన్ 4 నాడు బయటపడుతుంది. ఇక సర్వేలన్నీ కూటమికే అనుకూలంగా చెప్తున్నాయి. వైసీపీ పతార పడిపోయింది అని కొన్ని ఛానళ్లు, సోషల్ మీడియాల ప్రచారాన్ని మోతలు మోగిస్తున్నారు. అయినా అవన్నీ ఏం నమ్మొద్దు. ఈసారి కూడా విక్టరీ మనదే. దేశమే స్టన్ అయ్యేటట్టు గెలవబోతున్నాము. మున్పటి కంటే 4 సీట్లు ఎక్కువనే కొట్టబోతున్నాం అని మస్తు కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చింది జగన్ అన్న. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151. Last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. ప్రశాంత్ కిషోర్ అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆయనకు సురుకులు పెట్టిండు. ఆయన చేసిన పడావేం లేదు, మొత్తం టీమే చూసుకుందని తెప్పి పొడిచిండు. జగన్ అన్న చూసిన సంబరంలో ఐపాక్ వాళ్ళంతా సీఎం అనుకుంటా అన్న ఆకాశానికి ఎత్తిర్రు. మరి అన్న బయటకి ఇట్లా చెప్తున్నారు కానీ లోపల మాత్రం చాలా జాగాల సీట్లు పోతున్నాయనే బెగడైతే లోపల ఉన్నదని అని అంటున్నారు. మరి చూడాలి, జూన్ 4 తారీఖు నాడు బయట పడుతుంది ఎవరు బాగోతాం ఏందనేది.